ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మితమైన ఈ విమానాశ్రయాన్ని రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రేపు భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభిస్తున్నాం అంటూ ఏపీ పర్యటనపై ఎక్స్లో ప్రధాని పోస్ట్ చేశారు. ఉత్తరాంధ్రకు మౌలిక సదుపాయాల కల్పనలో కీలక అడుగు పడుతోందని చెప్పారు. ప్రధాని పోస్టుకు సీఎం చంద్రబాబు రీపోస్ట్ చేశారు. ఉత్తరాంధ్ర టేకాఫ్ కు సిద్ధంగా ఉంది, మీ రాక కోసం ఎదురు చూస్తున్న మోదీజీ అంటూ పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయని, ఉత్తరాంధ్రకు గేట్ వేగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. మహిళా హెచ్ఐపై దాడి ఘటనను రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే అస్సలు సహించేది లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయమని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళలను అవమానించి రాక్షసానందం పొందటం వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే ఉందని లోకేష్ దుయ్యపట్టారు. సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. సమాజంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైఎస్ఆర్సీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై దురుసుగా ప్రవర్తించిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని లోకేష్ తేల్చి చెప్పారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ప్రశాంతంగా కొనసాగింది. భక్తుల రద్దీని క్రమబద్దీకరించే చర్యల్లో భాగంగా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ దర్శనం మరియు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం లభించింది. ఆలయంలో నిర్వహించిన అమ్మవారి సారీ చీరల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో సీనా నాయక్ నిరంతరం పర్యవేక్షించి క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ప్రశాంతంగా కొనసాగింది. ఈ ఉదయం నుండి అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనం మరియు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల సాధారణ భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం లభించింది. ఆలయంలో నిర్వహించిన అమ్మవారి సారె చీరల సమర్పణ కార్యక్రమం భక్తుల భాగస్వామ్యంతో అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ నిరంతరం పర్యవేక్షించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరాయంగా త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే లైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ ఉచిత ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు అన్నప్రసాద భవనంలో భక్తులందరికీ సరిపడా అన్నప్రసాద వితరణ జరిగేలా తగిన చర్యలు తీసుకున్నారు. కంట్రోల్ రూమ్ నుండి వైర్లెస్ సెట్లు మరియు సీసీటీవీ కెమెరాల ద్వారా ఈవో స్వయంగా క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పర్యవేక్షించారు. అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించడంతో భక్తుల దర్శన క్రమం అంతా అత్యంత వ్యవస్థంగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సూచనలు, సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అదే లక్ష్యంతో కొనసాగుతోందని తెలియజేశారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారం తమకు అలంకారం కాదని ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి సమస్య పరిష్కారం జరిగే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
వెంటనే పరిష్కారం సాధ్యం కాకపోయినా ఎప్పుడు పరిష్కారం అవుతుందో ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఇచ్చిన ప్రతి అర్జీకి స్పందన లభిస్తూ ఉండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాళ్ళకి ఇల్లు ఉందని, కరెంటు బిల్లు వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా, 4-వీలర్ కారు ఉన్నా, ఏదన్నా వెహికల్ ఉన్నా, ఇట్లాగా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ లిస్టులో గత ప్రభుత్వంలో పెట్టింది ఇంకా కొనసాగుతూ ఉంది. దాన్ని మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో వెళ్ళిపోవటం వల్ల కొంతమందికి గత సంవత్సరం తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం కొంతమందికి రాలా. అలాగే ఈ సంవత్సరం కొంతమంది డబ్బులు కూడా కొంతమంది తక్కువ బండి అని వస్తున్నారు. వాళ్ళందరి గ్రీవెన్స్ కూడా తీసుకున్నాం, ప్రభుత్వానికి పంపిస్తాం. ఖచ్చితంగా ఈ శాసనసభ్యుని కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తూ ఉంది. మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు కానీ, మేము కానీ, మా పార్టీ నాయకులు కానీ అందరం కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బాధ్యతగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఇవాళ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అనునిత్యం ఆయన ప్రజల్లోనే ఉంటారు. మరి ఈ విధంగా మేమందరం కలిసి జిల్లా స్థాయిలో మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ముందుకెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించుకునే విధంగా మా అందరికీ కూడా నెల నెల జిల్లా మీటింగులు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించుకునే విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఇలాంటి గ్రీవెన్స్ కార్యక్రమం కానివ్వండి, డోర్ టు డోర్ కార్యక్రమాలు, మరి ప్రతి నెల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని జిల్లా అధ్యక్షులతో కార్యక్రమాలు ఇవన్నీ చేయటం మూలంగా ఇవన్నీ కూడా ప్రజల సమస్యలకి పరిష్కారం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 4 వారాలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగిందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలను ప్రజా దర్బార్లో పరిష్కరించుకోవటం జరిగిందన్నారు. ప్రతి నెల ఒక నియోజకవర్గం కార్యక్రమంలో పటమట నల్లూరి వారి కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస, జాయింట్ కలెక్టర్ ఎలక్కియ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా అధికారులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లాలోని వివిధ ఉన్నతాధికారులు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి దానిని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఒక నెల ఒక నియోజకవర్గం కార్యక్రమం అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 4 వారాలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగిందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలను ప్రజా దర్బార్లో పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో 4 వారాల పాటు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతోందన్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ ఓర్పుగా ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించి సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇతర జిల్లా ఉన్నత అధికారులందరూ సమక్షంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి తక్షణమే వీలైన తొందరగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక, దీని పేరే ఒక నెల ఒక నియోజకవర్గం అనే కార్యక్రమంలో 4 వారాల పాటు ఈ ప్రజా దర్బారు జరిగింది. ప్రతి శుక్రవారం కూడా జరిగింది. దాంట్లో 4వ ప్రజా దర్బారు. దీంట్లో అనేకమైన అపరిష్కృతంగా ఉన్న గత 30 సంవత్సరాల నుంచి అపరిష్కృత సమస్యలు కూడా కొన్ని పరిష్కారం చేసుకోవడం జరిగింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశం. ప్రతి నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఆ నెలలో 4 సార్లు ఇలాంటి పెట్టి అక్కడ శాశ్వతంగాని సమస్యలు పరిష్కరించేదానిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఈ 4వసారి నల్లూరు వారి కళ్యాణం జరుగుతుంది. మరి ప్రజలు కూడా ఈ ప్రయత్నమైన స్పందనతో వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఈ కమిటీకి తెలియపరచుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఓర్పుగా ముందు ప్రతి సమస్యకు పరిష్కార మార్గం తెలుసుకుని వాటిని పరిష్కరించారు. గతంలో కూడా అనేక సమస్యలు పరిష్కారం అవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన సమస్యలు కూడా తప్పకుండా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసిందని, పథకాల అమలు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలంక పెద్ద రామాలయం పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్ బుర్రా గాంధీ, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ, మాజీ కార్పొరేటర్లు చెన్నపాటి గాంధీ, చెన్నపాటి కాంతి, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రతి కుటుంబంలో 3 నిమిషాలు వారితో చర్చించి వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు సూపర్ 6ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. సూపర్ 6లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రంలో 97,000 మంది వినియోగించుకున్నారని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయటమే తమ లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. వీఎంసీ విలీన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మరోసారి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అవసరమైతే గన్నవరం వరకు గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ను విస్తరించాలని కోరుతానన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను కలిసి ఈ అంశంపై చర్చిస్తానని వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గం రామవరపాడలోని శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా శాకాంబరిదేవిగా అలంకరించిన అమ్మవారిని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజుల బజార్లోని అమ్మవారి పుట్టిల్లు నుండి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢమాస సారును సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను ఆలయ అభివృద్ధిపై ఏమి ఆశించి కమిటీని నియమించానో అందులో 90% నెరవేర్చారని చెప్పారు. పల్లకీ సేవను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతి శుక్రవారం భక్తులందరికీ అన్న వితరణ చేయటం జరిగిందన్నారు. ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ మండలంలోని రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, అంపాపురం, నైనవరం, పాతపాడు, నున్న గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 40 నుంచి 50 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారని అన్నారు. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో కృష్ణానది నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సుమారు 1,50,000 మంది ప్రజలు అధిక టీడీఎస్ ఉన్న నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీడీఎస్ స్థాయిలో 800 నుంచి 3,000 వరకు నమోదవుతున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, చెత్త నిర్వహణ, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం వీఎంసీలో విలీనం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రామవరపాడులో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2 33 kV సబ్స్టేషన్లను మంజూరు చేసిందని తెలిపారు. ఒక సబ్స్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా మరొక దానికి స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గన్నవరంలో చెత్త సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, డంపింగ్ యార్డు సమస్యను అధిగమించేందుకు చెత్తను జిందాల్ ప్లాంటుకు తరలిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొడ్డెళ్ల చినరామారావు, ఆలయ కమిటీ చైర్మన్ పట్టపు చంటి, ఆలయ ఈవో ప్రియాంక, గ్రామ పార్టీ అధ్యక్షులు నాబిగాని కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల సెకండ్ గ్రేడ్ సిటిజన్గా బతికిన ఈ బతుకు మారాలంటే, చెత్త సమస్య తీరాలంటే, మంచినీళ్ళు కృష్ణా నీళ్లు 13 లక్షల ఐకట్టుకి కృష్ణా బ్యారేజ్ నీళ్లు ఇస్తుంటే మా 1,50,000 మందికి తాగునీరు ఇవ్వలేకపోవడం నిజంగా బాధాకరం. పక్కన కరెన్సీ నగర్ వరకు ఒక పైప్ ఉండి పైప్ ద్వారా కృష్ణా వాటర్ తాగుతున్న వాళ్ళు మేము మాత్రం ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా టీడీఎస్ నీళ్లు తాగుతున్నారు. టీడీఎస్ 3,000, 2,000, 2,500, 800, 900 అలా ఉన్న దుస్థితిలో నా నియోజకవర్గంలోని ప్రజలు ఉన్నారు. కాబట్టి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రిని కలిసి వీఎంసీలో గ్రేటర్ విజయవాడ అయితే ఓకే, లేదనుకుంటే వీఎంసీలో మాత్రం ఎట్టి పరిస్థితి 9 గ్రామాలను కలిపితేనే ఈ 9 గ్రామాలకి మనుగడ, 9 గ్రామాల ప్రజల అవసరాన్ని మనం తీర్చట్టు అవుతుంది. శాసనసభ్యుడిగా నా కనీస బాధ్యతగా నేను భావిస్తున్నా. నేను సూపర్ 6 ఇదేం చెప్పలా, సూపర్ 6లో 3 చేసాం. ఇది ఎట్టి పరిస్థితి చేయాల్సిన అవసరం నేను గుర్తించా.
ఈ కట్లవతలు ఉండేవాళ్ళు కానీ ఊర్లో ఉండేవాళ్ళు కానీ హౌస్ హోల్డ్ వాటర్లోనే హౌస్ హోల్డ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్లోనే 250 నుంచి టీడీఎస్ ఉండకూడని టీడీఎస్ కనీసం మీడియా కూడా ఎలక్ట్ చేయకపోవడం బాధాకరం. గత 40-50 ఏళ్ళ నుంచి మీడియా సోదరులు కూడా ఏం చేశారనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రజల ఆరోగ్య ధన మాన ప్రాణ రక్షణ ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రజలకు ఏదైతే నిత్యావసర అవసరం తాగునీరు అవసరం ఉంది కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానమని కంటికి సంబంధించి ఏ సమస్యలున్నా నేత్ర వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సమాజంలో అనేక మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారని, కొందరు క్యాటరాక్టు సమస్య ఉన్నా ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. శంకర నేత్రాలయ ఎంఈఎస్యు పుట్టపర్తి వారి ఆధ్వర్యంలో విజయవాడ పాటపట ఇండోర్ స్టేడియంలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారని, కంటి పరీక్షలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శంకర నేత్రాలయ ఎంఈఎస్యు పుట్టపర్తి ఆధ్వర్యంలో వీరపనేని పుష్పవతి, వీరపనేని బాలకోటయ్య జ్ఞాపకార్థం ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని పటమటలోని చెన్నపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరపనేని రవీంద్రబాబు అమెరికాలో స్థిరపడి తన తండ్రి బివి రామారావు సూచనతో టీడీపీ సీనియర్ నాయకుడు కోనేరు రాజేష్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిబిరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కంటి పరీక్షలు చేయడం జరుగుతోందన్నారు. క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కూడా చేస్తారని చెప్పారు. రెటీనా సమస్యలు ఉంటే మద్రాసులో 3-4 లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్ను ఉచితంగా చేస్తారన్నారు. ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని, ఆగస్టు 7-8 తేదీల్లో ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కనుగొనే విధంగా క్యాట్రాక్ట్ మాత్రం ఇక్కడ ఆపరేషన్ జరుగుద్ది. ఇంకా ఏదైనా రెటీనా సమస్యలు ఉంటే వాళ్ళకు ఉచితంగా మద్రాసులో ఆ యొక్క సమస్య పరిష్కారం చేసేదానికి కేవలం ఛార్జీలు మాత్రం వాళ్ళు పెట్టుకుని వెళ్ళగలిగితే 3-4 లక్షల రూపాయలు విలువ చేసే ఆపరేషన్ని వాళ్ళు ఉచితంగా చేస్తారు. ఈ క్యాటరాక్ట్ మొత్తం కూడా ఉచితంగా జరుగుద్ది. దానికి అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే గతంలో కూడా చేసాం. ఇక్కడ మనం స్క్రీనింగ్ చేసి ఆ దాంట్లో క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళని విడతల వారీగా మళ్ళీ మన వ్యాన్లే పెట్టుకొని అక్కడ పంపించేవాళ్ళు, హాస్పిటల్ పంపించేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. అది కూడా ఉచితమే, వాళ్ళకేం పైసా ఖర్చు లేదు. కానీ ఇంత సౌకర్యంగా ఒకే ప్లేస్లో ఈ క్యాంప్ అనేది ఒక రోజుతో అయిపోదు. ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు జరుగుద్ది. 6 నుంచి ఆపరేషన్లు జరుగుతాయి. వాళ్ళందరూ కూడా ఆపరేషన్లు అన్నీ 8వ తారీఖుతో పూర్తి, 9వ తారీఖు మొత్తం పూర్తి అయిపోద్ది ఇక్కడ. అందువల్ల ఇవాళ రాలేని వాళ్ళు ఇంకో రోజు అప్ టు 6th వరకు కూడా స్క్రీనింగ్ జరుగుతాయి. దాంట్లో క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపరేషన్లు కూడా 9లోపు జరుగుతాయి. అనంతరం కోనేరు రాజేష్ మాట్లాడుతూ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ పుట్టపర్తిలో ఉందని, వాళ్ళు శంకర నేత్రాలయ యుఎస్ఏ వారి సౌజన్యంతో వీరపనేని రవీంద్ర సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని చెప్పారు. నెల తర్వాత వారికి కళ్ళజోళ్లు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇవాళ ఇక్కడ పడమట్లో ఐ క్యాంప్ అరేంజ్ చేశారండి. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి క్యాట్రాక్ట్ సర్జరీస్ అంటే మన శుక్లాలు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు, ఫ్రీగా సర్జరీస్ చేస్తారు. ఈ ప్రోగ్రాము ఇవాళ మొదలయ్యి 6వ తారీఖు వరకు స్క్రీనింగ్స్ జరుగుతాయి. ఈ స్క్రీనింగ్స్ చేయించుకున్న వాళ్ళందరికీ సర్జరీస్ చేస్తారు. తర్వాత పోస్ట్ చెకప్స్ చేసిన తర్వాత 1 నెల తర్వాత వీళ్ళందరికీ ఆ సైట్ ప్రకారం వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ 8297181111 దీన్ని కాల్ చేస్తే ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ అంతా మేము క్లియర్ చేస్తామండి. థ్యాంక్ యూ. అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నీట్కి ఎంత ప్రాధాన్యత ఉందో డిఎస్సికి అంతే ప్రాధాన్యత ఉందని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, డిఎస్సి నియామకాల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ 77 ప్రకారం డిఎస్సి పరీక్ష పాస్ అవ్వాలని జీవోని మార్చి డిఎస్సితో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలో డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీఆర్టీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి పరీక్షలో మొదటి ర్యాంక్ వచ్చిందని, మెరిట్ లిస్టులో నవీన్ పేరు కావాలని తొలగించారని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో జీవో నంబర్ 77 ప్రకారం డిఎస్సి పరీక్ష పాస్ అవ్వాలని, జీవోని మార్చి డిఎస్సితో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పేకాట ఆడిన, టగ్ ఆఫ్ వార్ ఆడిన ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీ నేతలు కోన రవికుమార్, లోకేష్ తోడలుడు భరత్ తమ క్రీడా అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్ ఇచ్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్లకు డిఎస్సీలో అవకాశాలు లేవన్నారు. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు జాబ్ ఇచ్చారని, పారదర్శకంగా జరుగుంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడుతున్నారని ప్రశ్నించారు. నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. సుమారు 24 నెలలు అవుతా ఉంది. ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు, ఇలా సుమారు 72,000 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఓటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమాలు జరిగాయో డిఎస్సీలో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపిమని అడుగుతూ ఉన్నాం. తక్షణమే దీన్ని బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలా, పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలా, ఏదైతే ఉందో నిరుద్యోగ వృద్ధి ఉందో అది విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఏదైతే నీట్లో మన సెంట్రల్ మినిస్టర్ ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో నైతిక బాధ్యత వహిస్తూ అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదు. డిఎస్సి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఏర్పాటు చేసుకోవటంగానే ఉంది. 10వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా యువతులతో ర్యాలీ, విద్యార్థులతో ర్యాలీ చేసి నారా లోకేష్ రాజీనామా చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్. ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా. హామీలు నెరవేర్చండి. మీకు పరిపాలన చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు నెరవేర్చారు. ఎప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. అవినీతి మీద, అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక 10 రోజుల పాటు ఒక ఉద్యమ బాటను తీసుకుని రకరకాలుగా ఈ రాష్ట్రంలో యువతకి జరుగుతున్నటువంటి అన్యాయం, ఫీజు రియంబర్స్మెంటు లక్షలాది మంది ఉన్నారు, అలాగే నిరుద్యోగ భృతి లక్షలాది మంది ఉన్నారు, అలాగే నిరుద్యోగ యువకులకి వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పాటు ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఎన్టీఆర్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆధారాలతో సహా. దానికి ప్రభుత్వము 24 గంటల్లో సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంస్కృత భాష అనేది కేవలం పండితుల భాష. ఈ భాషను కొన్ని వర్గాలే చదవాలి, అధ్యయనం చేయాలి అనే ఒక దురభిప్రాయం సమాజంలో ఉందని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. వైదిక మంత్రాలకు మాత్రమే సంస్కృత భాష పరిమితమైందని, వాస్తవానికి మన సంస్కృతికి మూలం సంస్కృత భాష అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటిసారిగా సంస్కృత సప్తాహం కార్యక్రమాన్ని ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ వడ్డేశ్వరంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డి విల్సన్ మాట్లాడుతూ సంస్కృత భాష పరిరక్షణ వల్ల మన సంస్కారాన్ని పెంచుకోవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సంస్కృత సప్తాహం కార్యక్రమాన్ని ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భాషను రాబోయే రోజుల్లో ఎలా పరిరక్షించుకోవాలనేది విస్తృతంగా అధ్యయనం జరుగుతోందన్నారు. అకాడమీ తరపున అనేక పుస్తకాలను ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీ వెళ్లి అక్కడ భారతీయ భాషా సమితి సంస్కృత జాతీయ విశ్వవిద్యాలయం నుంచి నిధులు తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నిధులు కేటాయించామని కోరుతున్నామని అన్నారు.
తెలుగు మరియు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు కోటేశ్వరమ్మ, కోటిరత్నం, అకాడమీ పరిశోధనాధికారి రాజ్యలక్ష్మి, సంస్కృత పండితుడు రంగాచార్యులు మాట్లాడుతూ ఆగస్టు 25వ తేదీ నుంచి సంస్కృతి సప్తాహం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వారం రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముగింపు సమావేశాన్ని విజయవాడలో ఆగస్టు 31న నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాడమీ సమాపన కార్యక్రమం సమయంలో కూడా మరికొన్ని పుస్తకాలు కూడా ముద్రిస్తాం. ఏదైతే ఈ పుస్తకాల ముద్రణ జరిగిందంటే సంస్కృతం అందరిలోకి వెళ్ళాలి. అదే సమయంలో రేపు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకి వెళ్ళి అక్కడ భారతీయ భాషా సమితి ఉంది, సంస్కృత నేషనల్ యూనివర్సిటీ ఉంది, వారి దగ్గర నుంచి కూడా నిధులు తీసుకునే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృత అకాడమీకి ప్రత్యేక నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వారికి కూడా ఈ నిధులు కేటాయించమని కోరుతున్నాం. అదే సమయంలో ఢిల్లీ వారిని భారతీయ భాషా సమితిని కూడా మేము నిధులు కేటాయించమని కోరుతున్నాం. ఆ కోరే క్రమంలో ఈ కార్యక్రమం కూడా దానికి సోపానంగా ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమ వివరాలు మా డిప్యూటీ డైరెక్టర్ గారు తెలియజేస్తారు. అలాగే సంస్కృత ప్రతిష్టానం, సంస్కృత భారతి మొదలైనటువంటి కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాము. దానికి అధ్యక్షులు వారు సహకరించారు, డైరెక్టర్ గారు మిగతా కార్యకర్త వాళ్ళ అధికారులతో సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన మీడియా ద్వారా ఏదైనా వెళ్ళాలి. మేము ఎంత ఎగిరి కింద పడి కొట్టుకున్నప్పటికీ ఏమీ జరగదు. జరిపేది ఎవరదంటే ఒక మీడియానే దానికి ప్రధానం, ఎలక్ట్రానిక్ మీడియా. మీరు ఒక మాట చెప్పారంటే మొత్తం పెరిగిపోతుంది సంస్థ అంతా. ఏమి లేకుండా మేము ఎంత ఎగిరినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చారు, అధ్యక్షుడు వారికి పిలిపించారు. కాబట్టి మీ ద్వారా ఇది సంస్కృత భాషని తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో రాబోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో సంస్కృతం ఎలా వెల్లివిరుస్తుందనడానికి మీ సహకారమే మాకు ప్రధానం కావాలని తెలియజేస్తున్నాను. మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి మూలాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. కనుక సంస్కృతం అందరూ చదువుకుంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఒకరినొకరు ద్వేషించుకోవడం తగ్గుతుందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తలపెట్టాలనేటువంటి సంకల్పం కలిగినందుకు ముందుగా చైర్మన్ గారికి, వారికి సహకరించినటువంటి పండితులకు, అలాగే మా సిబ్బంది అందరికి కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం బాగా జరగాలని, ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చక్కగా జరిగి ఈ యొక్క సంస్కృత అకాడమీకి మంచి పేరు రావాలని, ఈ సంస్కృత భాషకు సేవ చేయడానికి వారు ముందుకు వస్తారు. అదేవిధంగా విద్యార్థులలో కూడా సంస్కృతం అభ్యసించే విద్యార్థులందరిలో కూడాను సంస్కృత భాష పట్ల మక్కువ పెంచడానికి వారికి వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, భగవద్గీత పోటీలు, అదేవిధంగా రామాయణానికి సంబంధించిన అంశాల్లో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవి పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్న విద్యార్థులందరికీ కూడాను ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మంచి ప్రచారాన్ని కల్పించి మీరందరూ కూడాను విజయవంతం చేయవలసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఏకైక వర్గం రైతాంగమే అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో మిర్చి, వరి, మినుము, పొగాకు, పత్తి పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారన్నారు. కూటమి పాలనలో నష్టపోయిన రైతాంగానికి తక్షణమే న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందించాలని కోరారు. మినుము రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ పరిహారం మరియు ఇతర పంటల సమస్యలపై విజయవాడ తూర్పు నియోజకవర్గం నల్లూరి వారి కళ్యాణ మండపంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో వైసీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాకి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే, నందిగామ ఇన్ఛార్జి మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గానికి చెందిన మినుము రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ పరిహారం మరియు ఇతర పంటల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. నందిగామ నియోజకవర్గంలో దాదాపు 3,500 హెక్టార్లలో మినుము పంట సాగవుతోందని అన్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ జాబితాలో మినుము పంటను చేర్చకపోవడం శోచనీయమన్నారు. పెసర వంటి పంటలకు ఇన్సూరెన్స్ ఇచ్చి మినుము పంటకు ఆ సౌకర్యం కల్పించకపోవడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మినుము పంటకు ఇన్సూరెన్స్ ఇవ్వడంతో పాటు పంట నష్టపరిహారం కూడా వచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో డీజిల్, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగి
సాగు వెచ్చం తీవ్రంగా పెరిగిపోయాయని, ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అందటం లేదన్నారు. పంటలు పాడైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉచిత బీమా ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, పాడైన ప్రతి ఎకరానికి ఈ క్రాప్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షులు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ 2 ఏళ్ల కూటమి పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు తమను ఆహ్వానించి చక్కగా మాట్లాడుతున్నారని అన్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నెలకు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారని చెప్పారు. శ్రీధర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ సమస్య ఏంటో అర్థమయ్యేట్లు వివరించి పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని అన్నారు. ప్రతిరోజు ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ శాసనసభ్యులు మరి నెలకి దాదాపు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి అనేక సేవలు చేస్తున్నారు. దానికి మన శ్రీధర్ గారు ఇన్ఛార్జిగా ఉండి ఏ పని చెప్పినా, ఎవరికి చెప్పినా, పేదలకు చెప్పినా, ఎవరు జగన్నా సరే ఇక్కడ ఎటువంటి అవినీతి అంతకుముందు ఎమ్మెల్యేలు చూశారు, అంతకుముందు మంత్రులు చూశారు, ఈ నియోజకవర్గంలో ఏం జరిగేదో చూశారు. అయితే ప్రజలు కూడా సమన్వయంగా చెప్పాలి. ఆ విషయం మీద వచ్చి సమన్వయంగా వాళ్ళకి ఏం కావాలో చెప్పి పని చేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, వాళ్ళ అబ్బాయికి ఏదో ఇబ్బంది ఉంది, ఏమన్నా శ్రీధర్ గారు మెడిసిన్ ఇప్పిస్తారని అలాగా చెప్పాలి. చక్కగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండడమే కాకుండా నాయకులు అందరం కూడా ప్రతిరోజు ఈ ఇంటింటి తెలుగుదేశం అనేది ప్రతిరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఇచ్చారు కార్యక్రమం, కానీ మేము నిత్యం ప్రజల్లోనే ఉంటామని తెలియదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మేయర్ తాడి శకుంతల విమర్శించారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై వందలాది మంది గుమిగూడి అసభ్యంగా ప్రవర్తించడం, తోయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఈ దాడిని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, మహిళా పోలీసులు తీవ్రంగా పరిగణించి నిరసన తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మేయర్ తాడి శకుంతల విమర్శించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన మరియు అభివృద్ధి కార్యక్రమాలను పక్కదారి పట్టించేందుకే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఒక మహిళా ఎస్ఐపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై వందలాది మంది గుమికూడి అసభ్యంగా ప్రవర్తించడం, తొయ్యటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తున్న ఈ రోజుల్లో పోలీసు శాఖలో ఉన్న ఒక ఆడపిల్లపై జరిగిన ఈ దాడిని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, మహిళా పోలీసులు తీవ్రంగా పరిగణించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారిపై, అరాచకాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వాలు, నాయకులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తాడి శకుంతల డిమాండ్ చేశారు. నేను మేయర్గా పనిచేసిన ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు కనుక వారు చెప్పిన విధానం నడిచాం. ఇంత దారుణం లేదే, ఇంత అసహ్యం లేదే. ఆయన కడుపున పుట్టిన నువ్వు వాళ్ళ సీదిరప్పలు రాసిన పరిచయం పలకరించడానికి వెళ్తే డిసిప్లిన్ లేదు, ఎక్కడా లేదు, అల్లరి మూకలు అనేది సహజంగా జరుగుతున్నాయి, వింటున్నారు ప్రజలు. కానీ ఒక మహిళా ఎస్ఐ మీద ఈ యొక్క రవి అనే అక్కడ కార్యకర్త లేదా చోటా నాయకుడు చేసిన దౌర్జన్యం తోసివేస్తూ ఒక మహిళా ఎస్ఐని మీరు చేసిన దారుణమైన అసభ్యకరమైన పరిస్థితి అంటే మహిళలకు రక్షణ లేదని పోరాడడం, మహిళా అభ్యున్నతి కోసం పనిచేసాం, మహిళలు గొప్పగా ఉండాలనే పరిస్థితిలో తీసుకొచ్చాం, విద్య కోసం పనిచేసాం. ఇవాళ బ్రహ్మాండంగా చదువులు ముందుకెళ్తున్నాయి, ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, నాలెడ్జ్తో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎస్ఐగా ఎదిగిన ఒక
సేవా కార్యక్రమాలు చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని పుట్టకుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టకుంట సతీష్ కుమార్ కొనియాడారు. మనిషి ఎంత సంపాదించినా సేవా గుణంతో పనిచేయాలని, కింది స్థాయి వ్యక్తులను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని బిషప్ అజరయ్య స్కూల్లో అడ్వకేట్ జలసాన్ అజయ్ కుమార్ కుమారుడు జలసాన్ వెంకట్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ జూబ్లీ హరిత ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాష్ అవార్డులు మరియు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పుట్టకుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టకుంట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలసాని వెంకట జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, నగదు బహుమతులు అందజేయటం ఎంతో అభినందనీయమని కొనియాడారు. మనిషి ఎంత సంపాదించినా సేవాగుణంతో పనిచేయాలని, కింది స్థాయి వ్యక్తులను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా లయన్స్ క్లబ్ తమ పాఠశాల విద్యార్థులను ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేస్తూ ఉండడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి బాగా చదువుతున్నారని తెలిపారు. లయన్స్ క్లబ్ తరపున అంకాల సత్యనారాయణ పాఠశాలకు కావాల్సిన కనీస వసతులు సమకూరుస్తున్నారని, ముఖ్యంగా త్రాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకర్ కూడా అందజేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీపీ అంకాల సత్యనారాయణ, హరికృష్ణ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాబెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శి తోట వెంకట్రావు, ట్రెజరర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ హరిత వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలకి స్కాలర్షిప్లు కానీ బుక్స్ కానీ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. అట్లాగే అంకాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అట్లాగే డీసీపీగా చేసినటువంటి హరికృష్ణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే పెద్దలు కామ్రేడ్ వెంకటేశ్వర గారు, వీరందరి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం జరగడం నిజంగా ఆనందపడుతున్న క్షణాలు. అట్లాగే ఎవరు ఎంత సంపాదించినా సరే వారు ఏదో ఒకటి వారి కుటుంబంలో ఇటువంటి మంచి రోజున పిల్లలకు కానీ, వికలాంగులకు కానీ, అట్లాగే సమాజంలో కొంచెం కింద వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగపడి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జలసాన్ అజయ్ గారి కుటుంబానికి అదే మెరిట్ స్కాలర్షిప్లు కూడా పంచడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మన సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా హరికృష్ణ గారికి, అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ యొక్క హెడ్ మిస్సెస్ గారికి, టీచర్స్కి కూడా అందరూ కూడా అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మెయిన్గా ఏంటంటే అంకాల సత్యనారాయణ, దీని వెనక ఏంటంటే మరి అంకాల సత్యనారాయణ ఒక వ్యక్తి యోగా మాస్టరు. మరి ఆయన అనేక సేవా కార్యక్రమంలో ఎన్నో సేవలు చేసే వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది. చాలా సంతోషం ఉందండి. ఏదైతే పిల్లలకు అవసరమో అవన్నీ కూడా మేము చెప్పటంతోనే పిల్లలకి సప్లై చేస్తూ వస్తున్నారు. ఇదే కాకుండా మా గార్డెన్లో మంచి వాటర్ ట్యాంక్ కూడా వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. మల్టీపర్పస్గా పిల్లలకు అన్నీ ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. చాలా సంతోషం సార్. ఇలాగే మీరు సమాజానికి ఈ రకంగా ఉపయోగపడుతూ మరి భావి తరాలకి ఒక సింబాలిక్గా, రోల్ మోడల్గా మీ అందరు నిలబడుతున్నందుకు మా పిల్లలకి మేము ఎప్పుడు ఇదే చెప్తాము. పిల్లల్ని నానా సినిమా హీరోలని కాదు, ఇలాంటి సతీష్ కుమార్ గారు, లయన్స్ క్లబ్ సత్యనారాయణ గారు, మరి అజయ్ కుమార్ గారు, వెంకట్ గారు, ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని, రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని రోల్ మోడల్గా తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. పాతబస్తీ, వించిపేట, ఆబోతు అప్పన వీధిలో రైతు బజార్ను ఏర్పాటు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. నిర్మాణం చేపట్టి 7 ఏళ్లు గడుస్తున్నా రైతు బజార్ ఆచరణలోకి రావటం లేదని, నిరుపయోగంగా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి రైతు బజార్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ, వించిపేట, నైజాం గేట్ సమీపంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ 49, 50, 54 మరియు 55 డివిజన్ల శాఖ ఆధ్వర్యంలో ఆబోతు అప్పన వీధిలోని 186వ సచివాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ 2017లో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సుమారు 40 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి 9 సంవత్సరాలు పూర్తయిందన్నారు. 11 డివిజన్ల ప్రజలు అవసరాలకు అనుగుణంగా రైతు బజార్ ఏర్పాటు చేస్తే నేటికీ ఆచరణకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. నిర్మాణం పూర్తయి 7 ఏళ్లు గడుస్తున్నా రైతులకు కేటాయించకుండా, రైతు బజార్ను ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. అనంతరం సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి వర్గ సభ్యులు
తాడి పైడయ్య మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సులభ కాంప్లెక్స్ ఉండేదని, స్థానిక ప్రజలు అభిప్రాయం మేరకు సిపిఐ నాయకుల డిమాండ్ మేరకు ఆ ప్రాంతంలో రైతు బజార్ నిర్మించారన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో సచివాలయం పెట్టిందని, కింద ఖాళీగా ఉందని రైతులకు స్టాల్స్ కోసం డిపాజిట్లు కూడా కట్టించుకొని మార్కింగ్ చేశారన్నారు. రైతు బజార్ ఏర్పాటు చేయకపోవటం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలవగా మారిందన్నారు. రాత్రిపూట రోడ్డులో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో రైతు బజార్ యొక్క నిర్మాణం కోసం మీరు మీతో పాటు పార్లమెంటు సభ్యులు తక్షణమే స్పందించాలనేటటువంటిది అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. గత సంవత్సరం 2025 అక్టోబర్ 13వ తారీఖున ఇదే మాదిరిగా నిరసన తెలియజేసి అధికారులకు కూడా తెలియజేసినప్పుడు కూడా సంవత్సరం అవుతున్నది, స్పందించలా. నేడు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క ఇబ్బందులు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా స్పందించాలనేటటువంటిది సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరితో కూడా కలిసి అవసరమైతే ఈ ఉద్యమాన్ని కొనసాగించేటటువంటి దానికోసం వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చాం. సిపిఐ పార్టీ కార్యదర్శి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. అయినా సరే ఈ రోజు వరకు కూడా దాన్ని పక్కన పడేసిన పరిస్థితి ఉంది. ఇవాళ దీన్ని మార్చడానికి క్యాంటీన్ పెడదామనే ఆలోచనతో నిన్న కొలతలు వేయడం జరుగుతుంది. కానీ ఇది ప్రజలు కోరుకున్నటువంటి రైతు బజారు. పశ్చిమ నియోజకవర్గంలోనే 10-12 డివిజన్లకు సంబంధించి ఎక్కడా కూడా పశ్చిమలో రైతు బజార్ అనేది లేదు. కాబట్టి ఇంచిపాడు ప్రాంతంలో పెట్టడం వల్ల ఒక 10 డివిజన్లకి ఉపయోగపడేటువంటి రైతు బజారు ఇవాళ బయట బళ్ళ మీద కొనుక్కోవాలంటే పరిస్థితి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలనే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీల వారే. కాబట్టి భేదవాళ్ళు ఇక్కడ నివసించేటువంటి పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ ఏ రేటుకి అయితే నిర్ణయిస్తుందో ఆ రేట్లకి ఇక్కడ కూరగాయలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో తేవాలని సిపిఐగా అందరికీ పోషకాహారం గురించి చెప్పే అంగన్వాడీలో ఆశా వర్కర్లకు పోషకాహారం అవసరం లేదా అని సిఐటియు నాయకులు ప్రశ్నించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతున్నాయి, విద్యా వైద్యానికి ఖర్చులు పెరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు మాత్రం 2019 నుంచి నయా పైసా కూడా వేతనం పెరగలేదన్నారు. అందుకని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పనిచేస్తే సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ స్కీమ్ వర్కర్లకు పెన్షన్, పీఎఫ్, గ్రాట్యుటీ అమలు చేయడం లేదని, వాటిని అమలు చేయాలని కోరారు. స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వెలుగు తదితర ప్రభుత్వ పథకాల ఉద్యోగులు, కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమాజంలో సేవలందిస్తున్న అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులు, విఆర్ఏ, విఓఏ, స్కూల్ స్వీపర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల వద్ద మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని చెప్పారు. స్కీమ్ వర్కర్లకు మాత్రం 2019 నుంచి నయా పైసా వేతనం పెరగలేదన్నారు. అందుకని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పనిచేస్తే సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని చట్టాలు చెప్తున్నాయని, కానీ స్కీమ్ వర్కర్లకు పెన్షన్, పీఎఫ్, గ్రాట్యుటీ అమలు చేయటం లేదని, వాటిని అమలు చేయాలని కోరారు. స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీలు అనేక యాప్లతో ఇబ్బంది పడుతున్నారని, వాటిని రద్దు చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు అదనపు పని రద్దు చేయాలని కోరారు. బాలింతని డెలివరీకి అవేర్నెస్ చేస్తే చాలు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళని నియమించారు. కానీ ఇప్పుడు ఏ పని వచ్చినా కూడా ఆశా వర్కర్లతోటి చివరికి వాళ్ళు పిహెచ్సి, యూహెచ్సిలో వాళ్ళు బూజు దులిపే పని, బాత్రూమ్లు కడిగే పని కూడా ఆశాలకు అప్పచెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అందుకని వీటి వెంటనే అదనపు పని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ పాలకుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మీకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, వయో పరిమితి సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు కదం తొక్కారు. ఇప్పటికైనా సామరస్యంగా పరిష్కారం చేస్తే సరాసరి, లేకపోతే సిఐటి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక. ఐక్యంగా అన్ని సంఘాలు కలిపి పెట్టాం, కానీ భవిష్యత్తులో విడివిడిగా అన్ని సంఘాలు కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, సమ్మెలోకి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉన్నది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. స్పందించి స్కీమ్ వర్కర్లందరికీ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.
హరిహరన్ రచన దర్శకత్వంలో డీకొల్లు శ్రీధర్ సమర్పణలో రాజశేఖర్ వర్మ నటించిన కాళంకి భైరవుడు సినిమా పాట ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఐనాక్స్ లైలా మాల్లో జరిగింది. కేఎన్ రావు, డాక్టర్ రాచమల్ల శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మించారు. ఏంటో ఏమో పాటను ట్రైలర్ను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాను అందరూ చూసి ఆదరించాలని కోరారు. చేతబడి కథాంశంతో ప్రతీకారం తీర్చుకునే ఒక కమర్షియల్ సినిమా అని అన్నారు. సినిమా రాత్రిపూట చిత్రీకరణ ఎక్కువగా జరిగిందని తెలిపారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. చిత్ర కథానాయిక పూజా కిరణ్ మాట్లాడుతూ మొదటి పాటకు విశేష ఆదరణ లభించిందని, రెండవ పాట ఏంటో ఏమో పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని తెలిపారు. శ్రీనివాసరావు గారు అన్నది ఇక్కడ విజయవాడ ప్రొడ్యూసర్ కాబట్టి ఇక్కడ ఈవెంట్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అంటే మేము అనుకున్నది యాక్చువల్గా సెప్టెంబర్ అని చెప్పారు, ఇంకా తెలియదండి. అంటే మన థియేటర్స్ బట్టి ప్లానింగ్ వెరీ సూన్. డెఫినెట్గా అయితే సినిమా ఒక బ్లాక్ మ్యాజిక్ బేస్లో ఒక రివెంజ్ కమర్షియల్ ఫిల్మ్ అండి. డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అదండి, అంటే షూటింగ్ డేస్ అంటే దగ్గరగా 9 to 5 days చేసాము. దాంట్లోనే ఒక 42 days మేము నైట్ ఎక్కువ చేసాము షూటింగ్. వెళ్ళి అంటే దీంట్లో హెవీ సీజీ వర్క్ ఉంది, దానివల్ల టైం తీసుకున్నాం. 1 year నుంచి సీజీ వర్క్ చేసాము. బట్ ఫైనల్ కాపీ కూడా వచ్చింది. బట్ అన్ని ప్లాన్ చేసుకుని నెక్స్ట్ మంత్ కూడా ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది. ఇంకా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వైజాగ్లో ప్లాన్ చేసుకున్నాం. Coming up with a movie Kalanki Bhairavudu, and we are yet about to release the date very soon. అప్పట్లోపు వీఆర్ కమింగ్ అప్ విత్ అవర్ ఆల్ సాంగ్స్. ఫస్ట్ సాంగ్కి చాలా లవ్ ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీఆర్ హోపింగ్ ద సెకండ్ సాంగ్ విచ్ వీఆర్ లాంచింగ్ ఏంటో ఏమో దాన్ని కూడా మీరు అంతే లవ్ ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ మూవీకి కూడా అంతే లవ్ ఇస్తున్నారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీఆర్ బిగినింగ్ అవర్ జర్నీ. వీ నీడ్ యువర్ సపోర్ట్, వీ నీడ్ యువర్ హెల్ప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.